హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ తెలంగాణ అమ్మాయి. నా సబ్స్క్రైబర్స్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు మొత్తానికి అయితే 11K కంప్లీట్ అయ్యారు. 11K సబ్స్క్రైబర్స్ అయినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తుందాం అనుకుంటున్నారా? నేనైతే ఇక్కడ మా దగ్గరలో కొత్త డిమార్ట్ పడిందనమాట. చూడండి, చాలా పెద్దగా ఉంది డిమార్ట్. చాలా మంచిగా కట్టారు, సూపర్ అనిపించింది. పార్కింగ్కే ఎక్కువ స్పేస్ ఉంది డిమార్ట్ కన్నా. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అసలు ఎందుకు వెళ్ళామా అంటే, ఏమన్నా ఇప్పుడు గణేష్ చతుర్థి వస్తుంది కదా, వాటి కోసం ఏదన్నా ఏమంటారు డెకరేటివ్ ఐటమ్స్ కానీ పూజకు సంబంధించిన ఏమన్నా ఉంటే తెచ్చుకుందామని మొత్తానికైతే డిమార్ట్కి అయితే వచ్చాము. చూడండి, పొద్దు నుంచి వర్షమే పడింది. కాస్త ఈవినింగ్ అయినాక వర్షం తగ్గింది, అందుకే బయటకు వచ్చాం. చూడండి, గణేష్ బుల్లి గణేష్ ఎంత బాగున్నాడో, చిన్న గణేష్. మేము వచ్చిందే దీనికోసము. చాలా మంచిగా ఉన్నాయి డెకరేటివ్ ఐటమ్స్ అయితే. మా చిన్నోడికి చాలా బాగా నచ్చినాయి అన్నీ. ప్రతి ఒక్కటి ఏంటి టచ్ చేసి మరీ దాన్ని చూస్తూ ఫీల్ అవుతున్నాడు, ఏంటి మమ్మీ అని. గంట బాగా కొడుతున్నాడు. కానీ నిజంగా ఇందులో డిమార్ట్లో మాత్రం ఫ్లవర్స్ కానీ ఏంటి డెకరేటివ్ ఐటమ్స్ అయితే సూపర్గా వచ్చినాయి. మళ్ళీ ప్రైస్ వచ్చేసి చూడండి, వైట్ లీవ్స్ 299. ప్రతి ఒక్క దాని మీద అంటే ఐటమ్స్ని బట్టి కాస్ట్ ఉంది, కానీ నాకైతే తక్కువనే అనిపించింది. 299 ప్రైస్ అంటే. ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి, డెకరేట్ చేయడానికి చాలా బాగుంటుంది. ఎవరైతే దగ్గరలో డిమార్ట్ ఉంటే వెళ్ళి చూసిరండి. మీ ఇంటి దగ్గర ఎవరికైనా డిమార్ట్ ఉంటే దగ్గరలో ఉంటే చూసిరండి. చాలా అంటే చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి కొత్తవి, దేవుడికి సంబంధించినవి. చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవడానికి అంటే డెకరేట్ చేస్తాం కదా, వెనుక వాల్ సైడ్ కానీ మనం వినాయకుని ఎవరైతే చిన్న బుల్లి వినాయకుని ఇంట్లో పెట్టుకుంటారో వాళ్ళు మాత్రం డెకరేట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ ఐటమ్స్ యూజ్ అవుతాయి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ దగ్గరలో ఉన్న డిమార్ట్కి వెళ్ళండి, చాలా చాలా యూజ్ అవుతాయి. చూడండి, ప్రతి ఒక్కటి వేరే వేరే డిజైన్లో చాలా బాగా అనిపించినాయి. మనం ఒక్కటి కొనుక్కుందామని పోతే 10 కనిపిస్తాయి, కాబట్టి మనకు తప్పదు తీసుకోవడము. కాబట్టి మా చిన్నోడు టాయ్స్ సైడ్ తీసుకొచ్చాడు నాకు కొనిమని. ఇదొక కార్ తీసుకొని వచ్చిండు. చూడండి, నేను వచ్చింది యాక్చువల్గా గిఫ్ట్స్ కొనడానికి, అంటే డెకరేటివ్ ఐటమ్స్ కొనడానికని అయితే వెళ్ళాను. ఈ కార్ తీసుకుంటా మమ్మీ అని అడుగుతున్నాడు. ఇది ఓన్లీ 699 ఎంత ఉంది, 899, 699. అమ్మో, తీసుకోవడం మన వల్ల కాదనని తీసుకోలేదు. ఎందుకంటే వాడు తీసుకుని ఒక 1 వీక్కే పలగొడతాడు. నేను ఆ కార్ తీసుకుంటా మమ్మీ అని ఏడ్చిండు లాస్ట్ వరకు అయితే. చూడండి, నేను పన్నీర్ బిర్యానీ ట్రై చేస్తానని పన్నీర్ తీసుకున్నా. ఇందులో ఏ పన్నీర్ అంటే ఈ పన్నీర్ అయితే అస్సలు తీసుకోకండి. నేను ఆల్రెడీ ట్రై చేసిన, ఏం బాగాలేదు. ఇంకా వేరే ఏదైనా సజెస్ట్ చేస్తాను, కానీ ఈ టోఫీ పన్నీర్ అయితే అస్సలు టేస్ట్ ఉండదు, బాగాలేదు కూడా. ఇంకా వేరే ఏదన్నా తీసుకోండి, కానీ ఈ పన్నీర్ మాత్రం అస్సలు తీసుకోకండి. అది కర్రీ చేసినా బాగాలేదు, బిర్యానీ చేసినా బాగాలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెకరేటివ్ ఐటమ్స్ దగ్గరికి అయితే పోదాం. చూడండి, మన ఇంట్లో కూడా మన ఇల్లు కూడా మంచిగా డెకరేట్ చేయాలి అంటే ఇలాంటి ఫ్లవర్స్ ఉంటేనైతే ఇల్లు మొత్తం దగదగ మెరిసిపోతుంది. ఎక్కడంటే అక్కడ చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. ఎన్ని అంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి, అంత పెద్ద ప్రైజెస్ కాదు. చూడండి, 129కి లీవ్స్ ఎంత బాగుంది. ప్రతి ఒక్క దానికి కాస్ట్ ఐటమ్ తక్కువ 120, 90, 150 లోపే ఉన్నాయి, కానీ పెద్దగా ఏం లేవు అనమాట. నాకైతే వైట్ రోజ్ ఉన్నాయి, ఈ రెడ్ రోజ్ బాగా నచ్చినాయి. డిఫరెంట్ ఉన్నాయి. చూడండి, కింద 119 అంట. 150 లోపే ఉన్నాయండి ఫ్లవర్స్ అన్నీ. మీరు ఇంట్లో డెకరేట్ చేసుకోవాలనుకున్న గణేషునికి డెకరేట్ చేయాలన్నా ఖచ్చితంగా ఇక్కడ తీసుకుంటే మీకైతే రీజనబుల్ ప్రైస్లో వస్తాయి. అండ్ మా చిన్నోడు ఇక్కడ ఉండడు. చూడండి, నాకు ఐస్ క్రీమ్ కావాలని పోయి అది ఎక్కి ఆడుతున్నాడు. వీడికి ఐస్ క్రీమ్ కొనాలంటే అసలే బయట వర్షం పడుతుంది, కానీ అదేందో వర్షం పడే టైంలోనే వీడు ఐస్ క్రీమ్ కావాలంటాడు.
కానీ తప్పదు తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇది బాక్స్. ఈ బాక్స్ ఎక్కడ అంటే మనం ఏదైనా మన గోల్డ్ కానీ ఇంపార్టెంట్ మెటీరియల్స్ ఏమున్నా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇలాంటి గిఫ్ట్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎంత బాగా అంటే జస్ట్ ఓన్లీ 199 రూపీస్కి. మనం ఏమంత పెద్దగా ఖర్చు పెడతలేం కదా, చాలా చిన్న ప్రైస్ అనమాట. చూడండి, మనం ఓపెన్ చేస్తే ఎన్ని అంటే పార్టీషన్స్ ఉన్నాయి. 3 ఉన్నాయి, 2 ఉన్నాయి, 4 ఉన్నాయి. మనం తీసుకున్న దాన్ని బట్టి ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ ఇలాంటి ఇవి మనకి ఏంటంటే మన గోల్డ్ కానీ ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ రింగ్స్ కానీ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం ఏమంటారు వాటర్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి జస్ట్ డెకరేటివ్స్ ఐటమ్స్ 169 రూపీస్కి. ఇదండి చూడండి, ఇది కూడా చిన్న గిఫ్ట్ అండి. అంటే చిన్న బాస్కెట్ మన గోల్డ్ ఐటమ్స్ థింగ్స్ పెట్టుకోవడానికి 99 రూపీస్లో. ఇంత తక్కువ ఎక్కడ దొరకదు, డిమార్ట్ కంటే తక్కువ నాకు తెలిసి. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్, మనం పెట్టచ్చు. మన ఇల్లుని డెకరేట్ చేసుకోవాలన్నా చాలా బాగా యూజ్ అయ్యే ఐటమ్స్ అయితే ఇక్కడ అయితే ఉన్నాయి. నాకైతే బాగా అనిపించింది. నాకు నచ్చినవి నేను తీసుకున్నాను. మీకు కూడా ఇంకో వీడియోలో షేర్ చేస్తాను, తప్పక చూడండి నా వీడియోస్ని. ఇదేంటి అని చూస్తున్నారా, ఇది కూడా ఒక రకమైన ఏంటి డెకరేటివ్ ఐటమ్ అండి. చూడండి, మొత్తం గ్లాసే మొత్తం. జస్ట్ ఇట్లా మనం కొంచెం నా చేతి నుంచి స్లిప్ అయినా పడిపోద్ది, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. ఏం పెట్టుకున్నా అని బాగుంటుంది నిజంగా. గ్లాస్తో ఎంత బాగుందో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం డిమార్ట్ అంతా ఒక రౌండ్ వేసేద్దాం రండి. మొత్తం తిరిగేసి ఏం తీసుకోవాలా అంటే ప్రతిదానికి ఒకటి ఉంటుంది కదా. మా చిన్నోనికి ఏదో ఒకటి తీసుకోవాలి కొత్తది. ఒకటైతే ఏమంటారు, ఒక ప్లేట్ తీసుకున్నాడు, 1 బాక్స్ టిఫిన్ బాక్స్ తీసుకున్నాడు. ఇంకా ప్లేట్ ఒకటి టిఫిన్ చేయడానికి ఒక సపరేట్ టాయ్ ప్లేట్ తీసుకున్నారు. ఇట్లా వాడికి సంబంధించిన ఎక్కువ ఐటమ్స్ వేసేసాడు అందులో. ఇంకా చూడండి, ఇవి వచ్చేసి మన ఏంటి కిచెన్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇట్లా గ్లాస్ ఐటమ్స్ పెట్టుకుంటే. ఇది వచ్చేసి చాలా తక్కువ ప్రైజ్లోనే ఉంది, కానీ మంచిగా అనిపిస్తుంది మనం స్టోర్ చేసుకున్నా కానీ. నేను ఇందులో ఒక ఐటమ్ తీసుకున్నాను, కిచెన్కి యూజ్ అవుతుందని. ఈ గ్లాస్ 149 రూపీసే. చాలా బాగుంది చూడండి. చిన్న అనిపిస్తుంది కానీ అది పెద్దగానే ఉంది. చేతిలో పట్టుకుని చూడండి, చాలా బాగుంది. మనం ఏమైనా కర్రీ చేసుకున్నా, ఏమన్నా చేయాలనుకున్న వీడియోస్ చేసినా చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎవరైతే కుకింగ్ ఛానల్స్ చేస్తారో, ఎవరికైతే కుకింగ్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి ఇట్లాంటి సామాను. అంటే డిమార్ట్లో ఉన్న వెరైటీస్తో, అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, ఒక ఇదని కాదు. నాకు నచ్చి నేను ఇది చూపిస్తున్నాను. ఇంకా డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి, రకరకాల టైప్స్ ఆఫ్ గ్లాస్ బౌల్స్ ఉన్నాయి. చూడండి, ఇది వచ్చేసి ఎంత బాగుంది, చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంది. మా సోను ఆలోచిస్తున్నాడు, వాళ్ళ డాడీ కోపం చేసిండంట, అన్ని ఇది తీస్తున్నావు అని వచ్చి కంప్లైంట్ ఇస్తుండు. చూడండి, మనకి ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటామో అవే తీసుకోవాలనుకుంటున్నాం, కానీ అక్కడికి వెళ్ళినాక మన చేతులు ఆగవు. మనం తీసుకోవాల్సిందే కాక ఇంకెక్కువ తీసుకుంటాము. అది తప్పదన్నమాట, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కాబట్టి మనకు నచ్చినవన్నీ ఎలాగో కొనేసుకుంటాము. బాగా చిన్నగా ఉంది అది డక్నా. మీకు ఎలాంటి వస్తువులు కావాలన్నా మంచిగా డిమార్ట్కి వెళ్ళి చాలా బాగా కొనుక్కోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్, అంత రేట్స్ ఏం లేవు. నాకైతే బాగా అనిపించినాయి. కానీ కొత్త డిమార్ట్ కదా, ఎట్లుంటుందా, ఎన్ని తెచ్చిందా, ఎట్లుందా, ఏం కదా అని అనుకున్నా. కానీ చాలా పెద్దగా ఉంది, లోపల కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ బాక్సెస్ అయితే పిల్లలకి, పెద్దలకి, అందరికీ యూజ్ అయ్యే బాక్సెస్ చాలా అంటే చాలా బాగున్నాయి. టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ కూడా. ఇక్కడ చూడండి, డెకరేషన్ అంటే తీసుకోవడానికి గణేష్ చతుర్థి కోసం అని వాళ్ళు చూడండి ఎలా పట్టుకున్నారో. సేమ్ అది 299 ప్రైసే. చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి అందులో. చూడండి, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. చాలామంది తీసుకుంటున్నారు. అంటే ఇంట్లో ఎవరైనా వినాయకుడిని పెట్టుకుంటారు కదా, పెట్టుకునే వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది.
చూడండి చిన్న పిల్లలతో సహా చాలా బాగా అనిపించింది. ఇది నెక్స్ట్ స్టాల్. అక్కడే దగ్గరలోన ఇంకో స్టాల్కి నేను ఫస్ట్ మీకు చూపించింది ఫస్ట్ స్టాల్ అండి. ఇది నెక్స్ట్ స్టాల్ ఇంకోటి పెట్టారు. 3 స్టాల్స్ పెట్టారు. అంటే ఓన్లీ ఫర్ దిస్ అనమాట. అంటే ఓన్లీ ఫర్ ఏంటి డెకరేటివ్ ఐటమ్స్కి. ఇది ఇంకో స్టాల్. ఇది సెకండ్ టైం నేను చూసేది. ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా యూస్ఫుల్ అయ్యేదే ఉంది. వెళ్తే డిమార్ట్కి వెళ్ళి తీసుకోండి రీజనబుల్ ప్రైస్లో. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే బట్టలు అన్నమాట. ఈ బట్టలు నేనైతే తీసుకోలేదు. తీసుకోవాలనిపిస్తే తీసుకుందాం అనుకున్నా కానీ ఏమంతగా నచ్చలేదు బట్టలు అయితే. మా వాడికి బ్యాగ్ కావాలంట. స్కూల్ బ్యాగ్ అయితే వేసుకోడు కానీ పెద్ద బ్యాగ్ అయితే కావాలట. ఈ బ్యాగ్ అక్కడ చిన్న బ్యాగ్ వేసుకున్నాడు చూడండి, అది ఆ బ్యాగ్ అయితే బుక్ చేసుకున్నాడు. నేను పెద్ద బ్యాగ్ అయితే తీసుకోలేదు. అది జర్నీకి యూజ్ చేస్తారని మనకి తెలియదు. ఇది మమ్మీ బాగుంది కొను అన్నీ టార్చర్ చేసుడు తప్ప ఇంకేం చేసేది లేదు. నేను తీసుకోలేదు. వాడికి ఏదైతే గేమ్స్ ఆడతాడో అవి అయితే తీసేసుకున్నాను. కొన్ని టాయ్స్, డ్రెస్సెస్ కూడా బాగానే ఉన్నాయి. బట్ ఏంటి అంటే నేను తీసుకోవాల్సిందైతే నేను లాస్ట్ టైం వేరే డిమార్ట్లో తీసుకున్నాము, ఇక్కడ కాకుండా. చూడండి చెప్పులు కూడా ఇవి హిల్ టైప్ వచ్చినాయి. బాగున్నాయి కదా, నేను ట్రై చేసి చూసాను, బాగానే ఉన్నాయి. కానీ నేను తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలేదు. నాకెందుకంటే పెద్దగా నచ్చలేదు ఆ కలర్, మల్టీ కలర్ రావడంతో. ఉంటే బ్లాక్ ఉండాలి, బ్రౌన్ ఉండాలి, వైట్ ఉండాలి, కానీ అది డిజైన్ ఒక రకంగా వచ్చిందనని తీసుకోలేదు. చూడు వేసుకుంటే బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకటి చూపిస్తా చూడండి, పార్టీ వేర్ షూ. ఇది భలే ఉంది వేసుకుంటే. ఎక్కడికైనా బయటికి ఫంక్షన్కి వెళ్ళినా ఈ లుక్ బాగుంటుంది అనమాట. షూ కుర్తా మీద వేసుకోవచ్చు, ప్లస్ మన నార్మల్ డ్రెస్సెస్ అప్పుడు కూడా వేసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. ఇది తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. అండ్ ఇంకోటి వచ్చేసి హిల్ టైప్ షూ వచ్చినాయండి. అది ఎలా ఉన్నాయంటే బాగా హెవీగా ఉన్నాయి. చాలా బాగుంది అనమాట. పెద్ద హిల్ వచ్చి షూ వచ్చింది, బాగుంది. చూపిస్తా చూడండి ఎలా ఉందో. చూడండి, ఇదే నేను చెప్పిన షూ. హిల్ వచ్చింది. నార్మల్గా హిల్ లేకుండా కూడా షూ ఉన్నాయి, కానీ హిల్స్తో ఇవి చాలా వరకు అయితే అందరూ వేసుకుంటున్నారు ఇప్పుడు. కానీ అదేందో నేను వేసుకోను, నాకు నచ్చదండి. నాకు అస్సలే నచ్చదు. అదెందుకో అంటే ఓన్లీ ఒక వాకింగ్ టైంలో షూస్ తప్ప మిగతా టైంలో నేను షూస్ అసలు వేసుకోను. కానీ బాగున్నాయి చూడడానికి మాత్రం. అది తీసుకుంటే మాత్రం ఏదైనా పార్టీ వేరుకో దేనికైనా జీన్స్ మీద అట్లా యూస్ చేయొచ్చు, బాగుంటుంది. ఇటు సైడ్ వచ్చేసి కుర్తాస్. ఇది నేను లాస్ట్ టైం వేరే డిమార్ట్లో తీసుకున్నాను ఈ టాప్. ఇది ఎక్కడ డిమార్టో మీకు తెలుసా? తెలుసుంటే అంటే నా వీడియో ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకైతే ఈ కాలనీ ఏరియా అయితే తెలిసి ఉంటుంది. ఒకవేళ మీరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి ఎక్కడ డిమార్ట్, ఏ ఏరియా డిమార్ట్ అని. ఫస్ట్ మాకు విశాల్ మార్ట్ వస్తుంది. విశాల్ మార్ట్ తర్వాత విజయ డయాగ్నోస్టిక్స్ వస్తుంది. తర్వాత ద్వారకా రెస్టారెంట్ చూసే ఉంటారు ఫస్ట్ వీడియోలో. ఆ తర్వాత మాకు డిమార్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం సింపుల్గా వేసుకోవాలనుకుంటే ఇలాంటి కుర్తాస్ ప్రిఫర్ చేయొచ్చు. డైలీ వేర్ అయితే ఇంట్లో వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి, ఎందుకంటే ఇవి ఎక్కువ ప్రైస్ కావు, చాలా రీజనబుల్ ప్రైజే. పార్టీ వేర్ అంటే వేసుకోలేము, కానీ డైలీ వేర్ అయితే వేసుకోవచ్చు. చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్లో. అండ్ ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాంట్స్ ఉన్నాయి. అవి అయితే చాలా బాగున్నాయి. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి కుర్తాస్ కాకుండా డిఫరెంట్ టైప్ జీన్స్ టైప్ ప్యాంట్ కానీ అలాంటి నార్మల్గా మనం వేసుకుంటాం కదా, అలాంటి ప్యాంట్స్ అయితే చాలా బాగున్నాయి అక్కడ. చూడండి మేమైతే వెళ్ళిపోతున్నాం డిమార్ట్. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మొత్తం షాపింగ్ అంతా చూసేసుకొని అన్నీ తీసుకొని కింద ఆల్రెడీ మా
బ్యాగ్ అనేది పెట్టేసామన్నమాట కిందనే అన్నీ ఉన్నాయి. ఇంకా వెళ్ళి తీసుకొని వెళ్ళిపోవడమే. మాకైతే బాగా నచ్చింది డిమార్ట్లో ఉన్న సామాన్ కానీ ఏంటి డెకరేటివ్ ఐటమ్స్ కానీ. మీకు కూడా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి నన్ను ఏంటి సపోర్ట్ చేయండి ప్లీజ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, సీ యూ.